తమకు నీళ్లు ఇవ్వమని ధర్నా చేస్తున్న రైతులపై మంత్రి వెంకటరెడ్డి కేసులు పెట్టించారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. క్షుద్ర పూజలు అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదని జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా మంత్రి స్వయంగా తన నియోజకవర్గ రైతాంగానికి కూడా నీళ్ళు ఇచ్చే సోయిలో లేడు. ప్రజలు వీళ్ళ దందా కాదు, వ్యవసాయం పట్ల వీళ్ళ సోయి కాదు, వీళ్ళ సోయి అంతా కమిషన్లు. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడాలి. వెంటనే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కాంట్రాక్టులు తప్ప ఇంకోటి కాదు. ఏ మార్పుని పూర్తిగా పునరుద్ధరించాలి, ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని చెప్పి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేరే ఉంది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఒకవేళ మంత్రిగా నీకు ఇంకా పెద్దది కావాలంటే అవతల పక్కన ఉన్నాయి, ఇంతకుముందు నా క్వార్టర్స్ ఉన్నాయి, నేను సొంతానికి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే అది సరైనది కాదు. ఎట్టి పరిస్థితులలో కూడా దాన్ని వెంటనే స్టేట్ గెస్ట్ హౌస్గానే ఉంచాలని చెప్పి మంత్రి క్యాంపు కార్యాలయం అని రాసుకున్నది తీసేయాలి, స్టేట్ గెస్ట్ హౌస్గా దాన్ని కొనసాగించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పడం, ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే. ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆయనకు మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు. ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు, ప్రజల్లో అపోహల్ని కల్పించే వాళ్లకు తప్పకుండా వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు.